నెల్లూరు జిల్లా కోట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల వద్ద బహుజన ఐక్యవేదిక మరియు దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక సభ్యులు, దళిత క్రైస్తవ వేదిక సభ్యులు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చూపిస్తున్న వివక్షపై నిరసన తెలిపారు. 600 మంది దళిత విద్యార్థుల జీవితాలపై కూటమి ప్రభుత్వం, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఈ రకమైన చర్య చేయడం దుర్మార్గమని అన్నారు. గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తీసివేసినటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలను మరలా పునరుద్ధరిస్తే చరిత్రలో మిగిలిపోతాడని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. లేని ఎడల బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు, దళిత క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఎస్సీల మీద ప్రత్యేకంగా ఎస్సీల మీద టార్గెట్ చేసి రాష్ట్రంలో 3 గురుకుల పాఠశాలలు 3 ఎస్సీలువే ఎత్తేశారు. అంటే పిల్లల భవిష్యత్తు 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి మాత్రమే పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. ఈ ప్రాంతాల్లో 1987లోనే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషితో ఇక్కడ రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మొదటగా కోటలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి కోటలో పెట్టడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రతి జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి వచ్చి కోటలో చదివిన పరిస్థితి. చదివి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఈరోజు చాలామంది అవుతా ఉన్నారు. కారణం ఇక్కడ పునాది ఇక్కడ పడ్డది కాబట్టి కోట. ఒక సీటు దొరకాలంటే కాంపిటీషన్లో కొట్టుకోవడం చిన్న పని కాదు కోటలో. అట్లాంటి స్కూల్ని ఎత్తేసి మీరు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఐఐటి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అనడం దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీకు మా పిల్లకాయలు మీకు కావాలంటే కట్టుకోండి, చిట్టేళ్ళలో ఉంది అది పెట్టుకోండి, వరగల్లో ఉన్నాయి పెట్టండి. మీరు దీన్ని ఉన్నది ఎత్తేసి ఎక్కడైనా అసలు ఇప్పటికి జరిగిందా ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడైనా దళితుల బిడ్డలు నోట్లు కొట్టి మీరు ఎవరికో పెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఈ మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారని మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని అనుభవించక తప్పదు. మా స్కూల్ మాకు కావాలి, మా బిడ్డలు కడుపు కొట్టద్దు. దళిత బిడ్డలు, కూటికి లేని బిడ్డలు, పేదరికంలో ఉన్న ఈ ఏరియా ఈరోజు చదువుకోవడానికి ఈరోజు అంతా తల్లిదండ్రులు నేర్చుకుంటూ వెళ్ళిపోయి ఆ స్కూల్లో ఇచ్చి బర్రెలు పశువులు తోలినట్టు అంతమందిని పెట్టేస్తే వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళు ఎట్లా చదువుతారు? మీరు కొంచెమైనా ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి, గూడూరు ఎమ్మెల్యే, ఎస్సీ నియోజకవర్గం ఇది. మనకు సిగ్గుపోతుంది. మన స్కూలు, మన నియోజకవర్గంలో, ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ స్కూల్ వెళ్ళిపోతుందంటే ఇది అందరికీ సిగ్గుసేటే. ఇది ఎవరో ఒక అగ్రకులప రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈరోజు ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న మన సునీల్ అన్న కూడా దీని మీద గట్టిగా చర్య తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఈ స్కూల్ కానీ పెట్టగలిగితే నిన్ను చరిత్రలో మర్చిపోరు సునీల్ అన్న. మేము చెప్తా ఉన్నాం నీకు, ఇది కూడా ఒక పునాది అనుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ రాణించాలి గూడూరు నియోజకవర్గంలో అంటే కోట పునాది, కోట రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పునాది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా స్కూల్ మనకి ఇక్కడ తీసుకొచ్చి మన బిడ్డల ప్రాణాలని రక్షించండి, వాళ్ళ కడుపులు కొట్టబాకండి. మీరేమైనా చేయండి, అవసరమైతే రాజీనామా చేయండి బిడ్డల కోసం, చాలు. ఈ గురుకుల పాఠశాల స్థాపించబడింది. ఈ గురుకుల పాఠశాల స్థాపించినటువంటి కారణం ఏంటంటే ఇది తీర ప్రాంతమైనటువంటి సముద్ర తీర ప్రాంతము. ఈ సముద్ర తీర ప్రాంతంలో చదువుకి పేదలు నోచుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారు చదువుకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేసి ఒక మంచి విద్యా సంస్థను ఈ కోట పట్టణానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విద్యా సంస్థలలో అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు చదువుకుంటూ వారు మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం, కలెక్టర్ గాను, ఇంజనీర్లు గాను, ప్రభుత్వ ఉద్యోగులు గాను మంచి స్థానాలలో వారు ఉండడం జరిగింది. అయితే ఈరోజు ఇది ఎవరికీ కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియనీయకుండా ఉన్న ఫలానా ఈ విద్యా సంస్థని కొన్ని వేలాది మందికి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితులలో మరి సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా ప్రభుత్వ ఉత్తర్వులతో ఈ విద్యా సంస్థని మరి ఒక ప్రాంతాలకి దీనిని మార్చడం అనేటువంటిది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. మరి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ
గోడుగోడున ఏడ్చినటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను. వారి కన్నీటిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ముందు ముందు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా దీనికి కారణమైనటువంటి వారైతేనేమి, లేదా పెద్దలైతేనేమి, అధికారులైతేనేమి, సంబంధిత అధికారులు మరలా కృషి చేసి పునరాలోచన చేసి ఈ విద్యా సంస్థను ఇక్కడే కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందేమని చెప్పి పరిశీలన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ మళ్ళా కూడా చక్కగా చదువుకొని మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడడానికి కృషి చేయాలని చెప్పి సంబంధిత అధికారులను నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యమైతే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.